ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ చూస్తున్నారు. తెలంగాణ అంతా మూసిపోయింది, ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ కలవటం, తర్వాత వెంటనే వెరీ నెక్స్ట్ డేనే ఒక క్రిస్మస్ గిఫ్ట్ రావటం లోకేష్ గారికి. ఏంటవి? అంటే ఇప్పుడు ఇట్స్ అ ప్రాసెస్ అండి, ఇది రాజకీయం. సో డెఫినెట్గా మాదొక రాజకీయ పార్టీ అండ్ మేము వివిధ అంటే వి టేక్ డిఫరెంట్ స్టెప్స్. ఇందులో ఇక్కడ ఒకటి మాత్రం ఏంటి అని అంటే స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ ఇస్ అ స్ట్రాటజిస్ట్. సో అతను ఇటు జగన్కి మళ్ళీ మమతా బెనర్జీ గారికి అందరికీ చాలా మందికి పనిచేశాడు. కాకపోతే ఎక్కడ ఉంటే ఆ తరీకాలో పనిచేస్తాడు అనేటువంటిది అయితే ఒకటి ఉంది ప్రశాంత్ కిషోర్కి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో మేము చెప్తూ ఉంటాం, కత్తి ఒకటి చేతుల్లో ఉంటే అది తల నరకడానికైనా వాడుకోవచ్చు, లేకపోతే ఏమంటారు అంటే కూరగాయలు ఇచ్చేయడానికైనా వాడచ్చు. సో హౌ దే యూజింగ్ ఇస్ అండ్ ఎవరి చేతుల్లో అది ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి విషయమే తీసుకుంటే ఒక డెలిబరేషన్స్ అయ్యాయి, ఒక టాక్స్ అయ్యాయి, హీఈస్ ఇంట్రెస్టెడ్, డోంట్ నో హౌ ఇట్ విల్ గో. ఇప్పుడు అది ఒక్క రోజులో అయిన ఎక్సర్సైజ్ అయితే కాదు కదా సార్. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మాదేం మఠం కాదు, మేమేం సత్రం కాదు, మాది ఖచ్చితంగా రాజకీయ పార్టీ. మా వ్యూహాలు మాకుంటాయి, మా స్ట్రాటజీలు మాకుంటాయి. అండ్ అన్నిటికన్నా పెద్దగా అందరం కూడా ఎక్కడ మర్చిపోతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వారు చాలా పెద్ద స్ట్రాటజిస్ట్. ఆయన పొలిటికల్ గా ఆయన నాకు తెలిసి ఆయన మించినటువంటి ఒక ఫైనెస్ట్ పొలిటీషియన్, స్ట్రాటజికల్ పొలిటీషియన్. ఇప్పుడు పాయింట్ కూడా అదే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మొత్తం 2019లోనే ఆయన మొత్తం గుజ్జును తీసేసుకొని పక్కన పడేసాం ప్రశాంత్ కిషోర్ని, ఇప్పుడు తీసుకొచ్చి ఆయన ఏం చేస్తారని అంటున్నారు. వీళ్ళకేం బాధ అని అడుగుతున్నాను నేను. గుజ్జు తీసేశారు అంటున్నారు కదా, మీకేం బాధరా నాయన? మీ ఏడుపేదో మీరు ఏడవండి కదా, సింపుల్. అంటే నేనేమంటున్నా అంటే నేను మొన్న యాక్చువల్గా నిజంగా సర్ప్రైజ్ ఎక్కడయ్యానంటే అండి, అప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి వీళ్ళకి అసలు దేవుడితో సమానం అయిపోయాడు. మీరు గమనించుంటారు చాలా సందర్భాల్లో ఏదైనా ఒక కామెంట్, డెఫినెట్గా ఒక పొలిటికల్ పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఏదైనా కామెంట్ చేస్తున్నా కూడా అసలు అవుట్ రైట్ గా సపోర్ట్ చేసుకుంటూ అబ్బో ఆయన్ని మించినటువంటి ఒక దేవతామూర్తి లేదన్నట్టుగా వీళ్ళు బిల్డప్లు ఇచ్చారు. కట్ చేస్తే మొన్న నారా లోకేష్ గారితో కలిసి ప్రశాంత్ కిషోర్ గారు ఇలా నడిచి వచ్చారు అని తెలియగానే వెంటనే ఆయన దొంగ అయిపోయాడు, బిహారీ దొంగ. మంత్రి అంబటి రాంబాబు ఏమో మెటీరియల్ లేకుండా మేస్త్రి ఏం చేస్తాడంటే, ఈయనేమో నానేమో కొడాలనేమో ఆయనేమో ఆల్రెడీ గుజ్జు తీసేసి గుజ్జు లేని ప్రశాంత్ ఏం చేసుకుంటారంటే. నేను ఒక విషయం చెప్తానండి, వాళ్ళకి 24 గంటలు దే థింక్ ఇన్ ఎ వెరీ పర్వర్టెడ్ అండ్ డిఫరెంట్ మెంటాలిటీస్. మేము ఎప్పుడు కూడా ప్రజలకు ఏది మంచి జరుగుతుందనే ఆలోచనతోటే ఉంటాం మేము. ఇప్పుడు నిజంగా కూడా ఇవాళ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ ఉండకూడదండి. ఆల్ సెడ్ అండ్ డన్, ఏమన్నా అనుకోండి, ఎవడు ఏమన్నా అనుకున్నా సరే వైఎస్ఆర్సీపీని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. అది చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వదు. We will not leave any stone unturned. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పబ్లిక్ డిసైడ్ అయిపోయారు వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తారు అంటున్నారు. అంత కాన్ఫిడెంట్ ఉన్నాం. డౌట్ లేదు. ప్రశాంత్ కిషోర్ అవసరం ఏమొచ్చింది మీకు? నేను అనేది ప్రశాంత్ కిషోర్ గారు అవసరం ఉంది అని మీరు ఎలా అంటారు సార్? నేను అనేది ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అంటున్నాను నేను. ఇప్పుడు అన్నీ అయిపోయాయి కాబట్టి ఏముంది రేపు ఓట్లు ఎందుకు ఇవ్వాలని అంటామా? అయ్యో అవసరం ఉందని అంటామా? లేకపోతే వీళ్ళతో ఎందుకు మాకు వాళ్ళతో ఎందుకు మాకు అని అంటామా? ఎవ్రీ సింగిల్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్. నేను ఇందాక అదే చెప్పాను, వీ విల్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ఈవెన్ జనసేన పొత్తుతో మేము వెళ్తున్నప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు మా పార్టీ అధినేత కావచ్చు, ఎవ్వరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒకటే మాట చెప్తున్నారు, అల్టిమేట్ ఎజెండా ఏంటి? రాష్ట్రం కోసం కలిసాం మనం, రాష్ట్ర ప్రజల కోసం కలిసాం మనం. సో డెఫినెట్గా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి తప్పులు దొరలకుండా, కించిత్ కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా, అంటే ఒక చిన్నపాటి నాట్ ఈవెన్ 0.001% కూడా రిస్క్ లేకుండా ఛాన్స్ ఇవ్వం. మఠం కాదని చెప్పారు కదా మీరు, తెలుగుదేశం పార్టీ మఠం కాదని ఎందుకుంటామండి? సో అలాంటప్పుడు మేము కామ్ గా ఉన్నాం అనుకోండి, నష్టపోయేది ఎవరండి? తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చే నష్టమే ఉంది చెప్పండి నాకు. మమ్మల్ని అనాల్సిన మాటలు అనేసారు, మమ్మల్ని ఏమన్నాలో అనేసారు, మా పార్టీ పోయిందన్నారు, మా పార్టీకి అసలు మనుగడే లేదన్నారు, అన్నీ చెప్పారుగా వాళ్ళే. ఘోరమైన ఓటమిని మేము చూసామని చెప్పారుగా. సో మీరు చేసే ప్రయత్నాల్ని తప్పుపట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ అన్న అతను డెకాయిట్,
బీహార్ పాలిటిక్స్ నేను తీసుకొచ్చారు, ఇలాంటి కామెంట్లు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ Yes. మళ్ళీ అతను తీసుకొని రావడం ఏంటి అనే దాని మీద సార్ నేను ఇందాకే మీకు అదే చెప్పాను, ఎవరి చేతుల్లో ఆ ఆయుధం అనేటువంటిది ఉంటుందో ఆ ఆయుధం యొక్క యూజ్ అనేటువంటిది ఆ రకంగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మా దగ్గర కూర్చుని అలాంటివి మా దగ్గర పనికిరావండి. మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, ఎవరైనా సరే మా పార్టీ సిద్ధాంతం ప్రకారమే పనిచేయాలి, డౌట్ లేదు అందులో. ఇప్పుడు అలా అంటే చాలా మంది ఇప్పుడు మమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా ఇవాళ రోజు మా పార్టీలో వచ్చినారు కదా, కాదని మీరు ఎలా అంటారు? కానీ వాళ్ళు మా పార్టీలో లేనప్పటికీ ఇవాళ ఉన్నప్పటికీ డిఫరెన్స్ ఎక్కడ రావాలి అని అంటే ఓరియంటేషన్. ఓకే. సో బాబాయ్ గొడ్లి కోడి కత్తి దానికి భిన్నంగా ఈసారి ఉంటుంది ప్రశాంత్ కిషోర్. సార్ ఒక విషయం సార్, అలాంటివి చేసే పద్ధతి, అలాంటివి చేసే ఆలోచన, అలాంటివి చేసే మెంటాలిటీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి లేదు సార్. ఇప్పుడు మెలో డ్రామాలు, ఆ చిల్లర పాలిటిక్స్, ఆ చిల్లర స్ట్రాటజీలు అవన్నీ కాదు సార్. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల ఓరియంటెడ్గా ప్రజలకు ఏం కావాలి, హౌ ఆర్ వి గోనా డూ ఇట్ అండ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంతే. ఇంకా అక్కడ ఇంకేమీ లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారా, ఇది కాదండి అక్కడ. ఓకే. ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అల్టిమేట్ గా పెద్ద బోల్డ్ అక్షరాలతో అది పెడుతున్నాం మేము. సో పొద్దున్న లేచినా రాత్రి నిద్రపోయినా సరే కల్లో అయినా సరే ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళ మంచి, వాళ్ళే మా ఎజెండా. రైట్. 2014లో ఒక ఎజెండాతో నడిచింది ఎన్నికలు, 2019లో మరొక ఎజెండా, రాబోయే ఎన్నికల్లో ఏ కాన్సెప్ట్ వెళ్ళబోతుంది? 2014లో ఏంటంటే కొత్త రాజధాని, సీనియారిటీ, అనుభవం పనికొస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చెప్పారు. 2019కి వచ్చేటప్పుడు ఒక్క ఛాన్స్ అనే దానికి అట్రాక్ట్ అయ్యారు అనేది సర్వత్రా వినిపిస్తుంది. 2024లో ఏం జరగబోతుంది? ఏ కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది? రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంతే. లేకపోతే రేపు పొద్దున దేశ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఉండేదా అని ఒక క్వశ్చన్ వచ్చేస్తుందండి. ఇవాళ రోజున ముఖ్యంగా రాష్ట్రాన్ని కాపాడుకుంటూ, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క భవితని కాపాడుకుంటూ ముందరికెళ్ళేటువంటి దిశగానే ఈ ఎన్నికలు ఉంటాయి, ఇంకేమీ లేదు. సో జగన్ వర్సెస్ రాష్ట్రం అంతేనా? జగన్ అంతే, ఇంకేమందులో. నిజమే, మీరు అన్న పాయింట్లో ఎక్కడ డివియేషన్ లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అందుకనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా, ఇంకోళ్ళ క్వశ్చనే కాదండి. ఇక్కడ ది ఫైట్ ఇస్ బిట్వీన్ ది టైరనీ. సో రాష్ట్ర ప్రజలు వర్సెస్ జగన్ అంతే. ఇవాళ నష్టపోయింది ఎవరు సార్? ఇబ్బందులు పడుతున్నది ఎవరు సార్? ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నది ఎవరు? ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నది ఎవరు? మాన ప్రాణాలకి భద్రత లేకుండా ఇబ్బంది పడుతున్నది ఎవరు? కనీసం 2 పూట్ల 3 పూట్ల కనీసం తిండి తిన్నామంటే దాని మీద కూడా ఎక్కడికక్కడ ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ లేదా రాష్ట్రంలో? ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజల్ని వంచిస్తూ, ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకుంటూ, ప్రజల యొక్క భవితతోటి ఆడుకుంటూ, వాళ్ళ జీవన ప్రమాణాలని అనుక్షణం తగ్గిస్తూ పోతున్నటువంటి ఒక ప్రభుత్వంతో యుద్ధం జరుగుతున్నప్పుడు అందరం అందులో పార్ట్ అవ్వాల్సిందే, డౌట్ లేదు. ప్రజల తరఫున ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, అది మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరైనా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు ఇస్తున్న సంక్షేమ పథకాలు కాకుండా మరిన్ని అట్రాక్టివ్ నేను ఇవ్వబోతున్నానని చెప్పి క్రిస్మస్ సందర్భంగా అనౌన్స్ చేశారు. సార్ క్రిస్మస్కి ఒక కానుక ఇచ్చేవారు సార్ చంద్రబాబు నాయుడు గారు. క్రిస్మస్ కాబట్టి ఇవాళ నేను అదే చెప్తున్నాను. క్రిస్మస్కి చంద్రబాబు నాయుడు గారు ఒక కానుక ఇచ్చేవారు, రంజాన్కి తోఫా ఇచ్చేవారు, సంక్రాంతికి కానుక ఇచ్చేవారు. ఈ వీళ్ళు వాళ్ళు, ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఈ మతం అనేది ఎప్పుడూ లేదండి చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం పార్టీకి. అనుక్షణం అందరినీ ఆదుకుంటూ, అందరినీ హక్కును చేర్చుకుంటూ ముందరికి వెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, వెళ్ళినటువంటి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ మహానుభావుడు, ఈ ప్రబుద్ధుడు బయటకు వచ్చి ఉద్ధరిస్తానని చెప్తున్నాడు. అంటే ఇప్పటివరకు బటన్ నొక్కుతున్నాం కదా, ఈ స్కీములు కాకుండా అదనంగా ఇస్తాను, స్పెషల్గా నేను అమలు చేయబోతున్నాను అంటున్నారు. అంటే మీరు సూపర్ 6లు అనేది ఉంటాయి కదా, వాటికి భిన్నమైన లేదంటే వాటిని తలదన్నే గిఫ్ట్లు ఏమైనా ఇవ్వబోతున్నారు అనుకుంటున్నారు మీరు? నేను ఒకటే చెప్తాను సార్, 4.5 సంవత్సరాలు మచ్చుకు ఒక 2 కోట్ చేస్తానండి. వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి హామీలు చెప్తాను. అమ్మఒడి ఏమన్నాడు? ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున మేము అమ్మగారికి ఇస్తామని చెప్పాడు. అంతమందికి ఇస్తాము, వాళ్ళ అమ్మకి ఇస్తామని చెప్పాడు. ఇచ్చాడా? వైఎస్ఆర్ చేయూత 45 సంవత్సరాలు మించినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి నేను ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా? 2 కోట్ చేశాను సార్ నేను. పోనీ ఇంకా కొన్ని కోట్ చేయమంటే చేస్తాను సార్. మద్యపాన నిషేధం సార్ చెప్పలేదు కదా, పోనీండి హామీలు. అందుకే నేను మేనిఫెస్టోలో ఉన్నవే నేను మీకు ఇప్పుడు కోట్ చేశా. అలానే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పారదర్శకంగా మేము వాడతాం, పారదర్శకత దాంట్లో తీసుకొస్తామన్నాడు. తీసుకొచ్చాడా?
ఫీజు రీంబర్స్మెంట్ అసలు మేము ఈ బ్రహ్మాండంగా చేస్తాం, విద్యార్థులను అసలు ఇచ్చేసుకుంటాం, వాళ్ళని బ్రహ్మాండమైనటువంటి వాళ్ళకి భయత చూపిస్తా ఉన్నాడు. చూపించాడా సార్? 2.5 లక్షల పైచులకు ఉద్యోగాలను కల్పిస్తా ఉన్నాడు. కల్పించాడా? ప్రతి ఏటా డిఎస్సి వేస్తాను, ఒక మెగా డిఎస్సి వేస్తా అన్నాడు. వేసాడా? ఇవి మేనిఫెస్టోలో పెట్టినవి, మేనిఫెస్టోలో పెట్టనటువంటివి. పిచ్చి జనాలు కదా, నేను ఏం చెప్పినా సరే వింటారనుకొని ఆ మహానుభావుడు అప్పుడు చెప్పినటువంటివి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, చేస్తేనే ఓట్లు అడుగుతాను, లేకపోతే ఓట్లు అడగను. ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు? ఒకవేళ వచ్చి ఓట్లు అడిగితే జనాలు ఆయన దేన్ని తీసుకుని కొట్టాలి అని చెప్తున్నాను నేను. ప్రత్యేక హోదా కూడా ఉంది కదా, అందుకని నేను ఇంకా చెప్తున్నా మీకు. సిపిఎస్ ఉంది. ఇప్పుడు ఎందుకనంటే సిపిఎస్ రద్దు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా మద్యపాన నిషేధ హామీ కావచ్చు, ఇంకా ఎన్ని తీసుకుందామండి? ఏది ఎలగబెట్టాడని 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ 2-3 నెలల్లో నేనేదో ఎలగబెట్టేస్తా, నాకు ఓట్లు ఏంటంటే జనాలు ఊరుకుంటారా? ఏమో మరి, జనాలు వింటారా? స్పెషల్ అట్రాక్షన్ గా నేను అనౌన్స్ చేయబోతున్నాను కొన్ని అని చెప్తున్నారు. మీ సూపర్ 6కి ఆయన ఏదో కొంచెం రెస్పాండ్ అయినట్టున్నారు. సార్ నేను ఒక విషయం చెప్తానండి, నిజంగా కూడా అలా ఏదైనా రెస్పాండ్ అయ్యే మనస్తత్వమే, అయ్యే గుణమే ఆ జగన్మోహన్ రెడ్డికి ఉంటే పోలండి పేద ప్రజలు ఇంకొంచెం లాభపడతారు అనుకుంటాను నేను. నేనేమందులో వీఆర్ ఆల్వేస్ ఫర్ ద పీపుల్ అండి. నిజంగా కూడా ఇవాళ రోజున మా మహాశక్తి పథకం ఉంది. మహాశక్తి పథకాన్ని చూసి బాబోయ్ అని చెప్పి గజగజ వడికిపోయి రేపు పొద్దున లేదు నేను కూడా ఆర్టీసీలో ఫ్రీ ఇస్తాను అని అన్నాడు అనుకోండి, రెడీ అవుతున్నాడు, ఇచ్చాడే అనుకోండి, ఎవరు లాభపడతారండి? ప్రజలే కదా లాభపడేది. మేము హ్యాపీనే కదా, ప్రజలు లాభపడితే మాకు అంతకు మించినటువంటి సంతోషమే ఉందండి. రాకముందే మీరు ఇంప్లిమెంట్ డెఫినెట్ గా కదా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే, నేను పార్టీ గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందాక మీకు చెప్పాను, ప్రశాంత్ కిషోర్ కానీ ఎవరు వచ్చినా సరే మా సిద్ధాంతం ఏంటి అనేటువంటి చాలా ఇంపార్టెంట్, మా ఓరియంటేషన్ ఏంటి అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అధికారం కోసము, పదవుల కోసము, వీటి కోసం వెంపర్లాడేటువంటి ఒక పార్టీ కాదండి మాది. అలా అనుకుంటుంటే నాకు తెలిసి 42 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో మేము చూసిన నాటుపోట్లు ఎవడు చూసుండరు కావచ్చు, ఏ పార్టీ చూసుండకపోయింది. సరే, అది చరిత్ర. అది